హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడి మీద గురించి అనమాట. ఈ ఇట్లాంటి దాడులు జరగటానికి గల కారణాలు ఏంటి అసలుకి? ఆ, అంత పకడ్బందీగా ఉండే ప్రాంతాలలో అదిగాక కొంచెం ఉగ్రవాదులు ఎక్కువ ఉండే ప్రాంతం కూడా అదే. దీని మీద ఒక చిన్న మా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాం. ఇట్లాంటి దాడులు మరెప్పుడు జరగకూడదంటే మనం కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇది తీసుకోకపోతే సామాన్యులు బలైపోతారు ఏ రోజైనా. దీనివల్ల దేశానికి కూడా చాలా చెడ్డ పేరు వస్తుంటుంది. అదిగాక ఉగ్రవాదుల్ని ప్రోత్సహించేటువంటి కొన్ని దేశాలను కూడా మనం వాటిని తీవ్రంగా విమర్శించాలి. మరియు వాళ్ళు ఎవరైతే వాళ్ళకి ఉగ్రవాదులకి ప్రోత్సహిస్తున్నారో వాళ్ళని మనం మన కంట్రీస్ నుండి సపోర్ట్ ఇవ్వకూడదు. ఏ కంట్రీ కూడా ఈవెన్ వరల్డ్లో. ఎందుకంటే బాంబు ఎక్కడ వేసినా పేలుతుంది. ఆ టెర్రరిస్టులను ఎక్కడ మేపినా కూడా మనకే దెబ్బ. ప్రతి ప్రపంచంలో ఎక్కడైనా కూడా. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళంతా ఒక క్రాక్ అనమాట. వాడు బతకడు, ఇంకొకరిని బతకనీరు. ఇట్లాంటిది కాబట్టి ఇప్పుడు సుబ్బారెడ్డి అన్న ఉన్నారు మనతో. సుబ్బారెడ్డి అన్న అభిప్రాయం ఏంటిదనేది మనం తెలుసుకుందాం. అక్కడ జరిగిన సంఘటనల మీద అసలుకి చెప్పండి అన్న మీ అభిప్రాయం. అయితే అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే చాలా అంటే చాలా దారుణమైనది. పాపము ఆ, ఏదో సంతోషంగా ఉండాలా అని ఫ్యామిలీతో వెళ్ళిన కుటుంబాలని బలి తీసుకున్నారు. తీర్థయాత్రలకు వెళ్ళిన బలి తీసుకోవడం అంటే గాని ఎలా చూసినరా, ఒక హిందూ టార్గెట్. హిందూగా అసలు మీరు నీ ఐడి కార్డు ఏది చూపెట్టు అని చూపించి మరి హిందూ అయితేనే చంపారంటే చూడండి ఎంత దారుణం, ఎంత కసి. కాకపోతే కేవలం హిందువులనే టార్గెట్ చేసి హిందువులనే చంపడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది హిందువుల దేశంలో హిందువులకు భద్రత లేదు. రెండొచ్చేసి అది చేసింది పాకిస్తాన్ ముస్లిమ్స్. మన ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అందరినీ మనం తప్పు పట్టకూడదు. అందులో ఒకరిద్దరు ఏదన్నా ఉంటే వాళ్ళని మనం దేశద్రోహులుగా ముద్రించి వాళ్ళని ఖచ్చితంగా కూడా వాళ్ళకి కఠినమైన శిక్షలు విధించాలి. ఎందుకంటే మన దేశంలో పుట్టి మన దేశంలో పెరిగి మన దేశానికి మనమే అంటే తల్లి పాలు దాగి రొమ్ము గుద్దడం అని ఒక సామెత ఉంది, అర్థమైందా? ఎప్పుడూ కూడా మన దేశాన్ని మనం నాశనం చేసుకోకూడదు, అర్థమైందా? ఏదన్నా కూడా అదే దాంట్లో గుర్రపు స్వారీ చేసుకొని డబ్బులు సంపాదించుకునే ఒక వ్యక్తి కూడా, ముస్లిం వ్యక్తి, మన భారతీయుల్ని కాపాడడానికి ట్రై చేశాడు. కాపాడాడు. ముస్లిం వ్యక్తి ఉన్నాడు. అంటే దీనివల్ల ఏంటంటే మత రాజకీయాలని చేయటానికి కొంత పాకిస్తాన్ నుండి కావచ్చు, ఇంకో ఎవరైనా కావచ్చు, కానీ దాని మీద ఎవరికైతే ఎదగాలని ఉందో మతాలను అడ్డు పెట్టుకొని కొంతమంది ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటారనమాట. సామాన్యులను బలి తీసుకొని రాజకీయానికి వాడుకోవడం కోసం, అర్థమైందా? ఇప్పుడు అక్కడ హిందువులనే చంపాలని కారణం ఏంటి? మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఉగ్రవాది అనేవాడు అందరినీ చంపాలి, అర్థమైందా? కానీ వాడు ఇలానే చేశాడంటే ఇది ఖచ్చితంగా మతపరంగా గొడవలు లేపటానికి చేస్తున్నాడు. కాబట్టి మనం ఏంటంటే ఫస్ట్ వచ్చేసన్నా ఎప్పుడు కూడా మనం తొందరపడకూడదు. ఎందుకంటే అక్కడ మనకి సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, అందరూ ఉన్నారు భారతదేశంలో. కానీ ఇక్కడ ఒకరికొకరికి కొన్ని వాల్యూస్ ఉన్నాయి. వాటిని ఎప్పుడు మితిమీరకూడదు. మనమైనా ఒకరిని కించపరచకూడదు, వాళ్ళు ఇంకొకరిని కించపరచకూడదు. కరెక్ట్ భారతదేశం. నువ్వు అన్నది 100%. ముస్లిమ్స్ అందరూ చెడ్డోళ్ళు కాదు, అందరూ మంచోళ్ళు కాదంటారు. కానీ చూడు, ఈ సంఘటన జరిగిన తర్వాత ఇప్పుడు మన ఊర్లో ఏదైనా ఒక సంఘటన జరిగింది, మనకు నచ్చనోడిని గాని బాధపడతామా లేదా మనము? అంతే కదా. కానీ నిన్న ఏం జరిగింది అస్సాంలో, అస్సాం ఎమ్మెల్యే ఇప్పుడు పాపం కొన్ని కుటుంబాలు అసలు వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోలేనిది. అలాంటి సంఘటన జరిగినప్పుడు ఎలా ఉండాలా? అలా కాకుండా పాకిస్తాన్కి సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడడం, పాకిస్తానే కరెక్ట్ అనడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ముస్లిం చేశారు కానీ అందరు ముస్లింకి అంటగట్టడంలా ఆ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ ఎలా ఉన్నాయి, ఎంత దారుణంగా ఉన్నాయి. ఈ మాట వింటే నవ్వు వస్తుంది కానీ అన్న, యాక్చువల్గా చెప్పాలంటే మన దేశంలో ఉన్న స్వేచ్ఛ ఏ దేశాల్లో లేదు. అదే కదా. ఇప్పుడు మన వాళ్ళు స్వేచ్ఛ ఇచ్చి చెడ్డోళ్ళు అవ్వడం ఎందుకు? మనం కూడా అంతకంటే కఠినమైన చర్యలు తీసుకొని అక్కడ ఏదన్నా కానీ ఇప్పుడు మనం డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. మిలిటరీ వాళ్ళ దగ్గరే లాగిన్స్ ఇచ్చేసి ఆటోమేటిక్గా వాడి ఐడి కొడితే వాడి డీటెయిల్స్ మొత్తం వచ్చేటట్టు వాడి ఆస్తి సహా ఉండాలి ఆ స్టేట్స్ లో. ఎందుకంటే మరీ వైల్డ్గా. ఇప్పుడు అస్సాం ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఎవరికైనా, ఏ హిందువుకైనా సరే కోపం వచ్చింది. హిందూ అని కాదు, భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి కోపం వచ్చింది.
ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తే వాళ్ళు ఏంటంటే స్వలాభాల కోసం రాజకీయంలో అలా మాట్లాడుండొచ్చు, ఆ, ప్రాంత రాజకీయాలు చేయడానికి. ఉమ్, అర్థమైందా? అలా మాట్లాడాలనుకుంటే ప్రతి ఒక్కరు మనం కూడా మాట్లాడి జనాలని రెచ్చగొట్టి ఇలాంటి రాజకీయాలు చేసి మనం కూడా ఏదో ఒకటి పార్టీల చెయ్యొచ్చు. పరంగా పొజిషన్లో మనం కూడా సంపాదించు. కానీ ఇక్కడ ఏంటంటే ఈరోజు అక్కడ కొంతమందిని చంపారు, అర్థమైందా? అది ఎక్కువైంది అనుకో మనతనం ఉండదు ఇంకా, అవును. అర్థమైందా? స్వార్థం కోసం అయిన వాళ్ళనే చంపుకునే రోజులు ఇవి. అవును. ఆహా. ఇప్పుడు ఆ మనిషి రెచ్చగొట్టడం వల్ల ఏంది, తర్వాత ఏంటంటే అందరికీ నష్టం వాటిల్తుంది. కాబట్టి ఇది భారతదేశం, ఇక్కడ మనకి కొన్ని విలువలు ఉన్నాయి. వీటన్నిటినీ మనసులో పెట్టుకొని ఆలోచించి మాట్లాడాలి ఎవరు మాట్లాడినా సరే. అక్కడ జరిగిన సంఘటన చూసారా పాపము? మన తెలుగు వాళ్ళే చూద్దాం. వైజాగ్ ఇప్పుడు ఒక నెల్లూరు వాళ్ళు, నెల్లూరు వెళ్ళారు, వైజాగ్ వాళ్ళు, విశాఖపట్నం వాళ్ళు వెళ్ళారు కదా పాపము. వాళ్ళు 6 నెంబర్స్ వెళ్ళారు, 6 అంటే ఫ్యామిలీ తరపున. అవును. పాపం అప్పుడే వెళ్ళారు అంట, కనీసం అప్పుడే ఫోటో షూట్ తీసుకుందామని కింద నుంచి వ్యక్తిని తీసుకొచ్చారంట, ముస్లిం వ్యక్తే మరి అతను గాని. అక్కడ అందరూ ఉపాధి దీని వల్ల ఇది జరగడం వల్ల ముస్లిం వాళ్ళకే పెద్ద దెబ్బ. పాపం అక్కడ ఉపాధి చేసుకునే వాళ్ళంతా, లబ్ధి పొందే వాళ్ళంతా ముస్లింసే కదా. అవును, అక్కడ ఉందంతా వాళ్ళే. మొత్తం వాళ్ళే. ఈ టార్గెట్ వల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డారు, జీవనోపాధి చేసుకునే వాళ్ళు ఏదన్నా కానీ కోల్పోయారు. అయితే ఇప్పుడు ఎవరైతే మన ఆంధ్ర నుంచి వెళ్ళారో వాళ్ళు పాపం 6 అప్పుడే ఫోటో షూట్ చేసుకుందామని తీసుకుంటున్నారట. అంతలోకి వీళ్ళు టాయిలెట్స్ వస్తున్నాయని టాయిలెట్స్ దగ్గరికి వెళ్ళారన్న. వెళ్ళిన టయానికల్లా ఇది సౌండ్ వస్తుందంట, సౌండ్స్ ఫైరింగ్ వస్తుంటే ఎవరో చిన్నపిల్లలు ఆడుకుంటున్నారులే అని అనుకున్నారంట. పైపెచ్చి ఇంకోటి ఏంది, అక్కడ డ్రెస్ కోడ్ ఏంటి, ఆర్మీ పోలీసులు కమాండర్స్ లాగానే ఉన్నారంట. వీళ్ళు ఏదో అని అనుకున్నారా. వీళ్ళు ఎప్పుడైతే డెడ్ బాడీ కింద పడి ఒక మహిళ ఏడుస్తుందో అప్పుడు వీళ్ళు భయపడి ఆ బాత్రూమ్ వెనక నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తుతున్నారంట. వీళ్ళు పరిగెత్తే టైమే వెనక నుంచి ఒక అతను వచ్చాడు. వచ్చారు పాపం. వీళ్ళు 4 పరిగెత్తుకుంటారు, ఎట్టయినా ఉన్నా చంపేస్తారు అని ఎలా అయినా తప్పించుకుందామని వెళ్ళిపోయారంట. కొంతమంది ఏమో చెట్లు చట్టు దాక్కున్నారంట. వీళ్ళిద్దరు ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారో పాపం అతను హార్ట్ పేషెంట్ అంట, పరిగెత్తలేకపోయాడు, ఆపేశారు. సైడ్ ఉన్నా కూర్చోమంట, కూర్చున్నారంట. మీ పేరేంటి, ఎవరు ఏంటి అడుగుతున్నారంట. అడిగి వీళ్ళు ఎప్పుడైతే తల కిందకి పెట్టిందో వాడు కొంచెం 2 అడుగులు ముందుకు వచ్చి షూట్ టప్పమని సౌండ్ వచ్చేసిందంట. ఇది చూస్తే పాపం ఆమంతా బాడీ మొత్తం తడిసిపోయిందంట. ఇంకా వాళ్ళ హస్బెండ్ చచ్చిపోయింది కానీ ఆమెకు తెలవదు. ఇంకా చచ్చిపోయింది చూసుకోలేదంట. తలగాని పైకి ఎత్తకుండా ఇటు వచ్చే ఇంకా అందరు పరిగెత్తుంటే ఏమో పరిగెత్తిందంట. లాస్ట్కి వచ్చారక వీళ్ళు వాళ్ళతో ఉన్నారు కదా మిగతా 4. ఈ 4 వాళ్ళకి తెలుసు అంట ఇలా చనిపోయింది. మేము చనిపోలేదు, కొంచెం దెబ్బ తగిలినది, హాస్పిటల్లో జాయిన్ చేస్తానని మనము వెళ్ళిపోదాం పని అని వైజాగ్ బయలుదేరారంట. తర్వాత ఎప్పుడైతే ఇంటికి వచ్చిన తర్వాత ఏమకి ఈ విషయం చెప్పారు, మీ ఆయన చనిపోయాడు అని. పైపెచ్చు ఇంకోటి, ఎక్కడ కొంతమంది పేరు ఒక మహిళ చెప్తుంది, బొట్టుంటే బొట్టు కానీ తుడిపేసుకొని అల్లా అక్బర్ అని శ్లోకం చెప్పిందంట. ఒకటి నేనైతే ఇప్పుడు జరిగిన సంఘటన ఒక ఎత్తు అయితే దాన్ని మతాల కంటికట్టడం రెండో ఎత్తు. ఇది చేసింది అతిపెద్ద తప్పు. ఇది మన ఇండియన్ గవర్నమెంట్కే ఒక అతిపెద్ద సవాల్ అనమాట. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఉగ్రవాద దాడులు పెద్దగా జరగల భారతదేశంలో. ఒకప్పటితో పోల్చుకుంటే ఈ రోజుట్లో అందరూ కూడా చదువుకొని మంచిగా నాలెడ్జ్తో ముందుకెళ్తున్నారు. కానీ ఈ రోజుల్లో కూడా ఇలాంటి మూర్ఖపు పనులు చేసే వాళ్ళు ఉన్నారు అంటే ముక్కు మొహం తెలియని వాళ్ళని కాల్చి చంపేంత చెత్తనా కొడుకులు, ఫ్రాంక్ గా చెప్పాలంటే చెత్తనా కొడుకులు కూడా ఉన్నారు అంటే సొసైటీలో. ఒక చదువుకున్న హిందూ, క్రిస్టియన్, ముస్లింగా మనం ఒక మాట ఏమనాలి వీళ్ళని? మీ అభిప్రాయం చెప్పండి. నేనైతే పిరికి సన్నాసులే అనంట. ఎందుకంటే పాపము కొత్తగా పెళ్లి చేసుకొని మొన్న ఒక నెలగా నవలా పాపము హనీమూన్కి వెళ్తే ఆ జంట పాపం వాళ్ళ భర్తని కాల్ చేస్తే పాపం ఆ మహిళ ఆడ కూర్చొని ఏడుస్తుంది. అసలు కొన్ని వీడియోలు చూస్తుంటే నాకైతే నిజం చెప్తున్నా, ఆ ఎదవలు కానీ దగ్గరుంటే మనమే కాల్చి చంపాలా. ఇక్కడ భారతదేశం వచ్చేసి కర్మభూమి. ఇక్కడ భయపడరు ఎవడు. ఎదురుగా వస్తే ఎంత పెద్ద మగోడైనా సరే ఎదురుగా నిలబడి తేల్చుకునే రకం భారతీయులు, అర్థమైందా? దీన్ని ఎక్కడో ముసుగులో ఉండేసి మనల్ని కాల్చి మన మీద మనకే మళ్ళీ, అర్థమైందా, వ్యతిరేకత వచ్చేలాగా మత కల్లోలు రేపటానికి కొంతమంది చేస్తున్న ప్రయత్నాలు అనుకోవచ్చు. మనం కూడా ఖచ్చితంగా పాకిస్తాను సపోర్ట్ చేయొచ్చు టెర్రరిస్టులకి. ఎందుకంటే పాకిస్తాన్కి వనరులు లేవు,
వనరులు కావాలి అంటే ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఏదో ఒకటి ఇస్తారని చెప్పేసి చేయొచ్చు. అట్లా అని పాకిస్తాన్ మొత్తాన్ని కూడా టెర్రరిస్టులు అనకూడదు. ఎందుకంటే వాళ్ళల్లో వీసాలు తీసుకొని మన ఇండియాకు వచ్చి బతుకు తెరువు కోసం చిన్న చిన్న వర్కులు చేసుకుని వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడప్పుడు. ఎందుకంటే అక్కడ చాలా ఆర్థికంగా వెనకబడిపోయింది. ఈ ఆర్థికంగా వెనకబడిపోయిన సమయంలో కూడా పాకిస్తాను ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ ఇస్తే, ఒకవేళ నిజంగా ఇచ్చి ఉంటే మటుకు దానికి ఇంకా భవిష్యత్తు ఉండదన్నమాట. ఖచ్చితంగా మోడీ, అమిత్ షా వీళ్ళంతా మంచి ఫైర్ మీద ఉన్నారు ఆల్రెడీ. ఎందుకంటే వాళ్ళు మాట్లాడడానికే ట్రై చేస్తున్నారు, ప్రతిదీ కూడా కాంప్రమైజ్ చేయడానికే ట్రై చేశారు. గొడవలు వద్దు, ప్రపంచ దేశాలతో మనం సన్నిహితంగా వెళ్ళాలని. కానీ ఈరోజు ఆ ఫ్రెండ్షిప్ను కనుక కోల్పోయినాయి అనుకో, అర్థమైందా? భారతదేశానికి ఎంత పవర్ ఉందనేది వరల్డ్లో చాలామందికి తెలిసేది, ఈ పార్టీకి కూడా అర్థమైందా? ఇండియా తీసేసిన కంట్రీ ఏం కాదు వరల్డ్లో ఇండియా వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీ. ఆర్థికంగా మనకి లేకపోవచ్చు కానీ, అంటే పోల్చుకుంటే అన్నిటితో మనకున్న దాంట్లో అయినా సరే మంచితనానికి కానీ, ఒక మనిషిని కలుపుకొని పోవడం కానీ, ఒక మనిషికి సాయం చేయడంలో కానీ భారతదేశం చాలా గొప్పది, విలువలతో కూడినది మన దేశం అనమాట. మిగతా కంట్రీలు ఇలా ఉండవు కొన్ని దేశాల్లో. నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అక్కడ ఉగ్రవాదులు దాడి చేయాలి అనుకుంటే మరి ఆర్మీతో ఎదురుగా రమ్మను. ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నారు ఆర్మీ వాళ్ళు, మన వాళ్ళ. అది యువత కూడా చాలామంది ఇప్పుడు అగ్నివీర్లో నుండి జాయిన్ అయినారు ఆర్మీకి, అర్థమైందా? ఇప్పుడు మనకు కావాల్సినంత ఉంది మిలిటరీ పవర్ వచ్చేసి. ఎదురుగా వస్తే ఉగ్రవాదులు మనం ఎప్పుడైనా సిద్ధమే. కానీ ఎదురుగా రాకుండా ఇట్లా చెట్ల సాటు నుండి, పొట్ల సాటు నుండి ఇట్లా డ్రెస్సులు వేసుకొని, మన డ్రెస్ వేసుకొని మరీ వాడు మన మీదకి దాడి చేశాడంటే ఇంక వాడిని ఆలోచించాలి, వాడు ఎంత చేతగాన్నా కొడుకు, అర్థమైందా? నమ్మిచ్చి మోసం చేయడం అతి పెద్ద తప్పు ఈ వరల్డ్లో. దీనికి ప్రాయశ్చిత్తం ఉండదు, అర్థమైందా? మనం కూడా రివెంజ్ ఖచ్చితంగా ఇవ్వాలి వాళ్ళకి. ఆ రివెంజ్ ఎలా ఉండాలి అంటే, ఇంకోసారి ఎవడైనా మన దేశంలో ఉగ్రవాద దాడులు చేయాలి అంటే ఉచ్చబోసుకోవాలి ఒక్కొక్కరు, అర్థమైందా? నరకడమే. మనం కూడా అంత ఇదిగా వదిలిపెట్టకూడదు. ఎందుకంటే రాజ్యాంగం మనకు వర్తిస్తుంది, కానీ పక్క దేశం నుండి వచ్చి మన దేశాన్ని నాశనం చేసేవాడికి వర్తించదు, వేసేయడమే, అర్థమైందా? వాడు మంచిగా వస్తే మనం కూడా మర్యాదలు చేసి పంపిస్తాం, కానీ వాడు మర్యాదగా రావట్లేదు కదా, మంచిగా రావట్లా. వచ్చి నాశనం చేయడానికి వచ్చేవాడిని మనం కూడా ఊచకోత పోయొచ్చు. మనం కూడా ఇండియాలో ఏ పౌరుడైనా సరే వాడు టెర్రరిస్టు అని మీకు ఆధారాలు మొత్తం ఉంటే ఎక్కడైనా సరే లేపేయండి, తర్వాత చూసుకుందాం ఏదైతే ఏదైంది, అర్థమైందా? మన కోసం ఇంతమంది చచ్చిపోయారు, స్వాతంత్ర యోధులు అయితే ఇంకొకరు, మన దేశం బాగు కోసం. మనం కూడా తిరగబడదాం. యువత కూడా ఎప్పుడు కూడా భయపడకండి, ఒక్కటే లైఫ్, చచ్చిపోయినా బతికినా మన దేశాన్ని మనం కాపాడుకుంటూనే మనం కూడా ఎదగాలి. అట్లా కాకుండా మనం అచ్చమే ఎదగాలి, మన దేశం పోయిందనుకుంటే మనం కూడా దేశద్రోహుల కిందకే వస్తాం, అర్థమైందా? ప్రతిదీ మనకు బాధ్యత. ఇక్కడ నెక్స్ట్ జనరేషన్కి కూడా మనం ఒక అవగాహన కల్పించాలి. మనం ఏంది, మన కంట్రీ ఏంది, మన ధైర్యం ఏంది, మన ధైర్య సాహసాలు ఏంది. మన మీద ఉగ్రవాదులు దాడి చేస్తే మనం పిరికి పందలాగా భయపడకూడదు. ఎప్పుడు సవాళ్ళని, వాళ్ళు ఇచ్చే ప్రతి సవాల్ని ఎదుర్కోవాలి. వాళ్ళకి భయం అంటే ఏంటో మనం కూడా చూపించాలి. సుబ్బారెడ్డి అన్న, ఈ విషయంలో నీ అభిప్రాయం చెప్పన్నా? ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ ఖచ్చితంగా నిలబడాలా, దేనికైనా మేము సిద్ధం అనే ఇప్పుడు ఉన్నారు. కానీ ఇప్పుడున్న యువత కానీ అంటే దేనికైనా మేము సిద్ధమే అనే విధంగా ఉన్నారు. అయితే నాకు ఒక చిన్న అభిప్రాయం, భారతీయ బ్లడ్ అలాంటిది, ఇండియన్స్ బ్లడ్ అలాంటిది, భయపడరు. నాది ఒక చిన్న అభిప్రాయం, ఒక కామెంట్. ఇప్పుడు ఏదైతే మోదీ గారు ఉన్నారు కదా, సవాల్ ఇస్తారు. సవాల్ ఇచ్చేది సింధు నది ఉంది కదా, నది జలాలు దాన్ని ఆపేశారు. అయితే ఆపేస్తే అటు నుంచి పాకిస్తాన్ నుంచి ఒక ఎమ్మెల్యే సంథింగ్ ఒక వ్యక్తి, అతని కామెంట్స్ విన్నారో లేదా మీరు? ఆ కామెంట్స్ ఎలా ఉన్నాయి, విన్నారా మీరు? అసలు అది సింధు నదిలో నీరు మోడీని చంపేస్తాము, పారకపోతే రక్తం బారిద్ది, రక్తం పారిస్తాము అని కామెంట్ చూసినవా? మరి దానికి అసలు ఎలా ఉంటది? వాడు మనోళ్ళని చంపి ఒకసారి మన దేశం లోపలికి వచ్చి చూడమని చెప్పు, రక్తం బారిద్దా? ఇక్కడ ఉన్న భారతీయ ముస్లింస్ అతన్ని చంపుతారు. చూస్తుంటే నాకైతే వాగడం. ఇప్పుడు వనరులు వాళ్ళకి అవసరమే, సింధు జలాలు, కానీ ఎంత మటుకు మనం మంచితనంగా ఇచ్చి అన్ని సమకూరుస్తున్నాం కొన్ని, అర్థమైందా? వాటిని వినియోగించకుండా మరి టెర్రరిస్టులు రావాలి అంటే ఏ కంట్రీ నుండి రావాలి? చైనా నుండి రానేస్తారా? చైనా వాళ్ళు రానివ్వరు. మన లోపలే ఉంది ఒకటి బంగ్లాదేశ్, దీని చుట్టూ కూడా మన దేశమే ప్రొటెక్ట్ చేసి ఉంటది. వీళ్ళందరూ బయట వాళ్ళు కూడా కాదు, ఒకప్పుడు మన దేశం కింద ఉన్న వాళ్ళే. అది అఖండ భారతం, ఓకేనా? మన వాళ్ళే అనమాట. కాకపోతే వీళ్ళకి కూడా ప్రొటెక్షన్ ఉంది, ఇటు నుండి రావడానికి కూడా అవకాశం లేదు. మన ఆర్మీ మంచి కట్టుదిట్టంగా ఉంటుంది. కానీ వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు మరి టెర్రరిస్టులు?
వీళ్ళు రావటానికి ప్రోత్సహించింది, వీళ్ళు రావటానికి ఒకటే మార్గం. ఎట్నుండి వచ్చారు? ఆ? జమ్మూ కాశ్మీర్లో ఆల్రెడీ అల్లర్లు ఉన్నాయి మనకి. దాన్ని కూడా తీసేసి ఎలక్షన్ నడిపి ఒక మోడీ ప్రభుత్వం ఎలక్షన్ పెట్టి ప్రజల అభిప్రాయం కోసం అక్కడ ఎలక్షన్ పెట్టారు. అవును తెలుసా ఆ విషయం? అది మళ్ళీ కొంతమంది కోపం రావచ్చేమో. అంటే మోడీ అంటే గిట్టనోళ్ళు కూడా ఉన్నారులే. నాకు మోడీ నాకేం మోడీ అనే వ్యక్తి చుట్టమేం కాదు. నరేంద్ర మోడీ గారు ఆయన ఒక ప్రధానమంత్రి. ఈయనకంటే ముందు పెద్ద పెద్ద ప్రధానమంత్రులు కూడా చేశారు. ఇతను వాళ్ళ తర్వాత వచ్చిన ఒక నాయకుడు మాత్రమే. కాకపోతే ఇతను 3 సార్లు ప్రధానమంత్రి అవడానికి గల కారణాలు ఏంటంటే, ఒకటి దేశంలో ఉన్న ప్రతి వ్యక్తిని మంచిగా గౌరవించడం, అర్థమైందా? ఇంకోటి వచ్చి మిలిటరీకి మంచి పవర్స్ ఇచ్చిన వ్యక్తి కూడా మోడీ గారే. ఇది ఎందుకంటే టెర్రరిజాన్ని అసలు ప్రోత్సహించలా, జరిగితే అసలు యాక్సెప్ట్ చేయడు. విత్ ఇన్ సెకండ్స్ లో రియాక్షన్ మనం చూపించాలి అని ప్రతి దాడికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అమ్మటి అనౌన్స్ చేసి ఆర్మీని అలర్ట్ చేసేసి వాళ్ళ మీదకి దాడికి పంపిస్తాడు అనమాట. ఎవరు సర్జికల్ స్ట్రైక్ చేశారు లాస్ట్ టైం? ఎట్లా బెయిల్ని గుడారాలు వేసుకున్న వాళ్ళు టపా లేపారా? అట్లా ఏంటంటే ప్రతిదీ కూడా మనం చేతులు కట్టుకున్నంత మటుకు మనల్ని భయపెట్టడానికి, మనల్ని ఇదొకటి చేయడానికి మాత్రం ప్రయత్నిస్తూనే ఉంటాయి ఏ ఉగ్రవాద సంస్థని. ఇప్పుడు టెర్రరిస్టులు ఆల్మోస్ట్ రావడానికి గల ప్లేస్ ఏంటంటే ఆ జమ్మూ కాశ్మీర్లో నుండి అటు వాళ్ళు అడుగుతున్నారు కదా, మాది జమ్మూ అనేసి. పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ మన భారతీయులది, మందే. పాకిస్తాన్ కూడా మందే. ఇచ్చాము ఒకప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు, మీకు మనకు పర్లేదన్నారు కొంతమంది, మేము విడిపోతామన్నారు, విడిపోయారు. అంతవరకే. మీ పాకిస్తాన్లో స్థలం మాకు అవసరం లేదు కాబట్టి మేము ఎప్పుడు కూడా కాలు జరపలేదట. జరపాలి అనుకుంటే ఎంతలోకి జరుపుతారు చెప్పు మనోళ్ళు? అంతే. ఆక్రమించాలి అనుకుంటే ఎంతలోకి చెప్పు? ఏముంది, సైన్యాన్ని తీసుకొని కొంచెం కొంచెం రోజుకు 2 అడుగులు వేసుకుంటా వచ్చినా నీ బార్డర్ని ఆక్రమించేసి ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ అనుకొని మొత్తం కజకిస్తాన్ ఇటు నిండా అన్ని బార్డర్ల చుట్టూరు మనోళ్ళే వచ్చేసి మనల్ని ఆక్రమిస్తారు. పాకిస్తాన్ని ఆధీనం మన భారతీయుల ఆధీనంలోకి తీసుకోగలుగుతారు. కానీ భారతీయులకి చెప్పాను కదా, మంచితనం కొంచెం ఎక్కువ. సర్లే వాళ్ళది మంది ఎందుకు మనం అనేసా. ఈరోజు ఎట్లా వచ్చి గెలుక్కుంటున్నారు అనుకో ప్రతిసారి, ఈసారి అడుగులు పెట్టాల్సి వచ్చింది మనోళ్ళు కూడా. అలివిగానప్పుడు ఏం చేస్తారు? సామాన్యులకి మనం కూడా గుర్తింపు ఇచ్చేసి అక్కడ ఎవరైతే టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళ మీద ప్రతిచర్యలు, దాడులు మన భారతదేశం కూడా జరపడానికి సిద్ధంగా ఉంటుంది నెక్స్ట్ టైం. ఇప్పుడు అవకాశం ఇచ్చారు, మంచితనంగా దాన్ని కాపాడుకొని వాళ్ళు కనుక అదుపులో ఉంటే ఎప్పుడైనా కూడా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. లేదా పోతారు. వాళ్ళేం బయట వాళ్ళు కాదు పాకిస్తాన్ వాళ్ళు. అంటే మన ఇండియా నుండి విడిపోయిన వాళ్ళే కాబట్టి మనసులో పెట్టుకొని మన దేశానికి నష్టం కలిగించకుండా ఉన్నంత బట్టికి వాళ్ళకి భవిష్యత్తు. నష్టం కలిగిందా వాళ్ళకి భవిష్యత్తు అయితే పోతుంది. టెర్రరిస్టులను ప్రోత్సహించడం పద్ధతి కాదు. ఎందుకంటే రేపనే రోజు పెద్ద పెద్ద కంట్రీలు, ఈరోజు మనకి చైనా కూడా కొన్ని విషయాల్లో మనకి ఫేవర్గానే ఉంది. ఇప్పుడు అమెరికా కూడా మనకి ఫేవర్గానే వస్తున్నారు. రష్యా మనకు ముందు నుండి ఫేవరు. ఇజ్రాయెల్ గురించి మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. ఓకేనా? వీటన్నిటి కూడా మనకి ఫేవర్గా ఉన్న కొన్ని కంట్రీస్ ఉన్నాయి. రష్యా మెయిన్ నమ్మొచ్చు, అన్నలాంటోడు అనుకో, ఫ్రెండ్ అనుకో. ఇజ్రాయెల్ వెపన్స్ పరంగా మనకి ఇటు పరంగా మనకి సామాగ్రిని కూడా మంచిగా అడ్వాన్స్డ్గా మనకి సపోర్ట్ ఇస్తుంది. కాకపోతే అర్థం చేసుకోవాలి, యుద్ధం ఒకవేళ స్టార్ట్ అయితే ఎవరు గెలుస్తారు అనేది ప్రపంచానికి ముందే తెలుసు. అర్థమైందా? కానీ యుద్ధం జరిగితే నష్టపోతారు. ఎవరు నష్టపోతారు? సామాన్యులు నష్టపోతారు. సామాన్యులు నష్టపోకూడదు కాబట్టే యుద్ధాన్ని రాకూడదని కోరుకోండి ఎవరైనా కూడా. అది ఈవెన్ పాకిస్తాన్ పీపుల్ అయినా సరే, ఇండియన్ పీపుల్ అయినా సరే. ఈ టెర్రరిజం ఎవరైతే చేశారో వాళ్ళు మీకు ఎవరైనా తెలిస్తే ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి గవర్నమెంట్కి. బ్యాక్గ్రౌండ్ మీ పేర్లు కూడా బయటికి రాకుండా వాళ్ళు పనిచేసుకుంటారు. అనుమానం, డౌట్గా ఉన్నోళ్ళు మీ ప్రాంతాల్లో ఎక్కడైనా మీకు అనిపిస్తే ఎప్పుడైనా కూడా చెప్పండి. ఎందుకంటే చెప్పాను కదా, మన కన్నును మనమే పొడుచుకోకూడదు. ఈ ఉగ్రవాదులు అనే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే మన కన్నును మనమే పొడుచుకొని ఇస్తారు. అర్థమైందా? మతాలను రెచ్చగొట్టి ఇంకోటి సంథింగ్ ఎక్సెట్రా ఏదో ఒకటి చేశా వాళ్ళు ఎదగరు. ఎందుకంటే వాళ్ళకి హోప్స్ ఉండవు లైఫ్ మీద. నీకు పిల్లలు ఈ అన్ని మంచి చెడ్డ నువ్వు చూసుకొని సావడానికే కదా వచ్చేది. సావటానికి వచ్చినా కూడా మగాళ్ళ లెక్కన సావడానికి రాడు. కానీ మేము సావడానికే వస్తాము, మేము చచ్చిపోయినా ఏం కాదనే టార్గెట్ తో వస్తాడు వాడు. ఎదురుగా వచ్చి రావచ్చుగా చావటానికి. పిరిగిన ఉగ్రవాదం అన్నది ఎందుకు వాడిని ఎదురుగా వస్తే ఇంక మామూలుగా కాల్ చేస్తారు కదా. ఎదురుగా రాకుండా ఇలా దొంగసాటుగానే అమాయక ప్రజలను చంపేవాడే కదా ఉగ్రవాది అనేది. అయితే మరి ఇంకోటి, ఇప్పుడు బీజేపీ అని అన్నారు కదా, బీజేపీ వచ్చిన తర్వాతనే. అయితే గతంలో కాంగ్రెస్ పరిపాలించింది. కాంగ్రెస్ పరిపాలన ఉన్నప్పుడు ఇలాంటి దాడులు ఎక్కువ జరిగాయా? ఇప్పుడు బీజేపీ ఉన్నప్పుడు ఎక్కువ జరిగాయంటావా? ఇది ఒక రకంగా తీసుకోవాలంటే అప్పుడు అంతా ఆఫ్ నాలెడ్జ్ పీపుల్స్, ఎడ్యుకేషన్ తక్కువ. అవును, ప్రతి కంట్రీలో అలానే ఉంది. ఎడ్యుకేషన్ తక్కువ, డెవలప్మెంట్ కూడా లేదు. రెండు వచ్చేసి
ఇందిరమ్మ పరిపాలన మనం మెచ్చుకోవచ్చు కొన్ని అర్థమైందా. ఒకసారి మనకి ఇప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ వాళ్ళకి మనకి ఇక్కడ వాళ్ళ కల్లోలాలు కొన్నిసార్లు జరిగినప్పుడు ఇటు నుండి వస్తుంటే బంగ్లాదేశ్ వాళ్ళు, అటు నుండి పాకిస్తాన్ వాళ్ళు మన మీదకి దాడికి వచ్చినప్పుడు స్ట్రైక్ ఒకసారి వాళ్ళు కూడా చూసేవో లేదు. ఆమె డెసిషన్స్ కూడా అన్ని విషయాల్లో కూడా తప్పు పట్టకూడదు, కాంగ్రెస్ ప్రభుత్వం అని కాదు. అప్పటి మీద పీపుల్స్ ఏంటంటే ఇప్పుడున్న జనాలు కానీ ఇప్పుడున్న పిల్లలు కూడా అప్డేటెడ్ వర్షన్లు అనమాట. అందరూ చదువుకొని ఎదిగి అవునులే, మంచి అవును, చెడు అవును. ఆలోచించే తత్వం ఉంది కూడా. అప్పుడు ఏంటంటే మొరటతనం ఎక్కువ. ఇంకా రాజుల పరిపాలనకి వెళ్ళిపోతే ఇంకా నరుక్కుందాం అంటే నరుక్కుందాం. నువ్వు నేను అవునులే. ఎదురుగా కత్తి తీసుకొని నరుక్కోవడం. ఈ చట్టాలు, ఈ రాజ్యాంగాలు, రాజకీయాలు ఏమి ఉండవు మనకి, అర్థమైందా. అవునవును. నాకు కావాలంటే ఇంకొక ఊరిని ఆక్రమించుకుంటా. అట్టా ఆ రోజులు ఉన్నాయి. కానీ మనిషి డెవలప్ అవుతూ వచ్చాడు కాబట్టి ఈ రోజుటికి అన్నీ చేంజ్ అవుతున్నాయి కాబట్టి అప్పటి మీద ఇప్పటికి కొంత తగ్గించారు. ఒకటేంటంటే మనం రెస్పెక్టెడ్గా ప్రతి కంట్రీని గౌరవించుకుంటూ మన దేశాన్ని డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇలాంటి సమయంలో ఉగ్రవాద దాడులు జరగడం అనేది కరెక్ట్ కాదు. చాలా దాన్ని బాధాకరం ప్రోత్సహించే విషయం. వాళ్ళు కూడా ఏదో నా కొడుకులు, తప్పుట్ నా కొడుకులు, ఏ కంట్రీ అయినా కూడా, అర్థమైందా. ఈవెన్ ఇన్ని కంట్రీలు ఏంది మన దేశంలోనే ఎందుకు జరుగుతాయి ఉగ్రవాద దాడులు? 3 మతాలు అనే కులాలు కలిసి ఉండడం వలన. అంతే కదా, ఆ? ఒకరినొకరు రెచ్చగొట్టడం. ఒకరినొకరిని రెచ్చగొట్టడానిక? ఇది ఎవరి స్వలాభం కోసం, ఎవరి కోసం? ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆర్మీలోకి వచ్చేసి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ వర్క్ చేస్తున్నారు, ఓకేనా. డిఫెన్స్లో అందరూ ఉన్నారు. వీటిల్లో మనం అనే ఒక మాట పక్కనోడికి నొప్పించకూడదు. కాబట్టి అక్కడ దాడి జరిగిన దాంట్లో పాకిస్తాన్ ముస్లిమ్స్ చేశారు అని మన అభిప్రాయం. మన ముస్లిమ్స్ని అందరినీ కూడా అంటానికి లేదు. ఉంటే ఒకరు అలా సపోర్ట్ చేయొచ్చు. ముస్లిమే కాదు, హిందూ అయినా చేయొచ్చు, క్రిస్టియన్ అయినా చేయొచ్చు. వాళ్ళలో ఏముందో డబ్బులు కాసి పడినోళ్ళు లేడు ఈ రోజుల్లో, ఎవడైనా చేయొచ్చు. కాబట్టి ఒకటి మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఆ ఉగ్రవాదుల్ని దొరికితే మటుకు అన్నీ కోసేసి పాటలు వాడికి, అర్థమైందా. అవన్నీ మొత్తం కంట్రీ మొత్తం తిప్పి చూపించాలి. ఇట్లా నా కొడుకులను, అర్థమైంది. అది వరల్డ్ వైడ్కి వెళ్ళిపోవాలా. కొన్ని రైట్స్ ఉన్నాయి, హ్యూమన్ రైట్, ఇవన్నీ తర్వాత. మనం కూడా ఐక్యరాజ్య సమితిలో మనం కూడా ఉన్నాం కాబట్టి కొన్నిటిగా మనం కూడా తగ్గుతాం. గతంలో రైలు కసబ్ అనేవాడు ఉన్నాడు కదా, తుపాకీ తీసుకొని ముంబై రైల్వే స్టేషన్ మొత్తం ధ్వంసం చేసేసారు కదా. అతన్ని ఏం చేశారు, జైల్లో పెట్టి ఈ మధ్య కాలంలోనే వాడిని ఉరిశిక్ష చేశారు. ఎన్ని రోజులు మేపారు వాడిని? అంటే మన చట్టాలకు వచ్చారు కానేమో హఠాత్తుగా నరకడానికి, అమ్మటే ఉరి తీయడానికి కుదరదు. ఇంకోటి వచ్చేసి మన దేశం మీదకి ఏ టెర్రరిస్ట్ దాడి చేసినా సరే వాడిని అయితే ఇంకా దేశాలకి తిరిగి అప్పగిచ్చేది అయితే ఉండకూడదు. ఇకపై ఉండదు. ఎందుకంటే చేసాడంటే అక్కడే అయిపోతాడు. ఇప్పుడు కోర్టులు వీటిని తిప్పేయి జైలు వేసే ఇంక లేవు. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుంది అనమాట, అర్థమైందా. కొన్ని విషయాల్లో దేనికి పవర్స్ ఇకపోయినా మిలిటరీ మటుకు విచ్చలవిడిగా ఇచ్చేసాడు. అయితే బీజేపీ గవర్నమెంట్ వచ్చేసి ఖచ్చితంగా అది మోడీ అభిప్రాయమో లేదా ఆర్మీ వాళ్ళే అడిగారో మాకు పవర్స్ కావాలని చెప్పేసి. ఎందుకంటే ఒక టెర్రరిస్ట్ చనిపోయేదానికంటే కూడా మన సైనికుడు చనిపోతే మనకి చాలా బాధ. ఎందుకంటే మనలో టెర్రరిస్ట్ మీద కూడా పాపి చూపిస్తారు, ఎందుకంటే కొంచెం మంచి చెడ్డ ఆలోచించేవాళ్ళు కాబట్టి. కానీ ఒక సైనికుడు దేశం కోసం పోరాడుతూ వీరమరణం పొందినప్పటికి కూడా అతన్ని నమ్ముకొని ఒక కుటుంబం, చిన్న పిల్లలు అన్నీ ఉంటారు కాబట్టి కరెక్ట్ కాదు, అర్థమైందా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈసారి టెర్రరిస్టులకి గన్నులు కింద నిండి పెట్టి కాలుస్తారు, అర్థమైందా. ఎక్కడైతే కనపడ్డారో అక్కడ మిసైల్స్ దిగుతూనే ఉంటాయి. ఎప్పుడైతే వీళ్ళు తెగిస్తారో మనల్లో అంతకు మించి తెగించి ప్రతిదాడి చేయడానికి సిద్ధంగా ఎప్పటికి కూడా ఉన్నారు. పాకిస్తాన్ ఎప్పటికీ అలర్ట్ అవుతుంది, మరి యుద్ధం చేస్తారేమనేసి మనోళ్ళు. వాళ్ళు ఒకవేళ దీనికి సహకరించకపోతే పాకిస్తాన్ ఎందుకు అలర్ట్ అవ్వాలన్నా? సహకరించి ఉంటారనే అభిప్రాయం కొంత ఉంటది, ఖచ్చితంగా ఉంటది. 100% రియాక్ట్ అవ్వాల్సి ముందే ఎందుకు అన్ని తెచ్చుకొని పెట్టుకోవడాలు బార్డర్లో. వాళ్ళు చెప్తున్నారు కదా, మేమే కావాలని, మేము మాదేనని ప్రకటించేశారు కదా వాళ్ళు. ప్రకటించిన వాళ్ళు ప్రభుత్వం కూడా సహకరించింది అనేసి, పాకిస్తాన్ గవర్నమెంట్ సహకరించి ఉంటుంది అనేసి. ఇప్పుడు నిన్న మన ఢిల్లీ ఉంది కదా, ఢిల్లీలోనే పాకిస్తాన్ సంబంధించిన భవనం ఉంది కదా, ఆ రాయబారి కేంద్రం. అక్కడికి ఇల్లు కేక్ తీసుకొచ్చి కేక్ కట్ చేస్తున్నారు. ఎందుకు కట్ చేస్తున్నారు కేక్ అంటే? మరి కనీసం సమాధానంగా ఇన్ని మీడియా ఛానల్స్ అన్ని పోతే కనీసం సమాధానంగా చెప్పలేకపోయాయి. మరి తలకైపోరు. మరి ఎంత బలుపు కాకపోతే సరే. ఇప్పుడు నీళ్ళని బంద్ చేశారు కదా, బంద్ చేసిన తర్వాత వాడు కామెంట్స్ ఏంది, మాకు రిక్వెస్ట్ చేయాలి కదా. రిక్వెస్ట్ చేయకుండా వాడు రక్తమే పారేస్తాము అని దొమ్మ బిగురుతో మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? అయితే అయిపోయింది. మొత్తానికైతే ఇలాంటి దాడుల్ని ఖండించాలి, ప్రతి ఒక్కరు ఖండించాలి. ప్రతి భారతీయ యువత కూడా దీనికి
రివెంజ్ అనేది తీర్చుకోవడం కోసం వెయిట్ చేయాలన్నమాట. ఒకటి వచ్చేసి ఆర్మీకి మనం ఫుల్గా సపోర్ట్ ఇవ్వాలి. ప్రతి యువత కూడా మేము మీకున్నాం, మీకోసం మేము కూడా ఉన్నాం, అర్థమైందా, మేము కూడా వస్తాము అనేసి ప్రభుత్వాలకు కానీ, అంటే సెంట్రల్ గవర్నమెంట్కి, ఓకేనా, మిలిటరీకి కూడా, అర్థమైందా. సామాన్యులు బలైపోయారు, మనం కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చేసి మీకు ఏమైనా సరే మేము కూడా వచ్చి మళ్ళీ యుద్ధంలో పాల్గొంటాము అని చెప్పాలి. ఉగ్రవాదులు అనే వాళ్ళు మన దేశంలోకి వస్తే సహించేది లేదు. దొరికినట్టు మనం కూడా కోత కొయ్యాల్సిన రోజులు వచ్చేసాయి దగ్గరికి. శాంతి 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 అనుకుంటే మనకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. అయితే అమర్, ఇప్పుడు మనం స్పందించాలి అందరూ ఇప్పుడు అన్నాం కదా. ఇప్పుడు మనం సామాన్యులమే ఇలా స్పందిస్తున్నాం, అరే ఇంత దాడి జరిగింది, చాలా దారుణం, మరి మనం ఖండిస్తున్నాం. కానీ మన తెలుగు ఇండస్ట్రీ కనీసం ఏ పెద్ద హీరో వచ్చి ముందుకు వచ్చి కనీసం స్పందించింది లేదు. ఎందుకంట వాళ్ళ నాకు కూడా కనపడలేదు ఇంకా. అది నాకు అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు దేశం మొత్తము సానుభూతి తెలుపుతుంది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ, నెల్లూరులో జరిగిన వాళ్ళకి కానీ పాపము ఇంత దారుణం ఇలాంటివి అని కొంచెం స్పందించింది. కనీసం తెలుగు ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరైనా సరే ఇలా జరిగింది, ఇది చాలా దారుణం అని ముందుకొచ్చి కనీసం స్పందించింది లేదు. మరి దీన్ని ఎలా భావించాలి మనం? పైపెచ్చు వాళ్ళ సినిమాలు చూస్తుంటాం, వాళ్ళ సినిమాల కోసం ఎగబడిపోతుంటారు యువత మొత్తం. ఇది గుర్తుపెట్టుకోండి, మీరైనా సరే వీడియో చూసేవాళ్ళు మీరైనా ఒకసారి ఆలోచించండి. మనము మన డబ్బుతోటి సోల్జర్ సినిమాలు అన్ని చాలా తీశారు. సోల్జర్ సినిమాలు తీసి మోటివేట్ చేశారు, కానీ ఒకసారి భారతీయుడిగా వచ్చి ముందుకు వచ్చి రియాక్ట్ అవ్వలేకపోతున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఉంది, స్టాలిన్ సినిమా తీశారు, దానికోసం డైరెక్ట్ నేనే పోతాను సార్, నా ప్రాణం త్యాగం చేస్తాను సార్ అని ఒక సీన్ ఉంటది. కానీ రియల్ గా వచ్చారు కనీసం మీడియా ముందుకో లేకపోతే ఒక వేదిక కనీసం వచ్చి కుటుంబానికి ఇలా సానుభూతి తెలుపుతామని అని కనీసం సగటు సామాన్యుడు కొన్న బాధ్యతగా వాళ్ళు తీసుకోలేదంటే ఇదైతే నాకైతే చాలా అంటే చాలా బాధాకరం. మిగతా విషయాలలో ముందుకు వస్తారు చూడండి, మళ్ళీ రాజకీయాలు కానీ, కులాల విషయంలో కానివ్వండి, లేకపోతే వాళ్ళకి సంబంధించిన విషయాల్లో కానివ్వండి, ముందుకు వచ్చి ప్రతి ఒక్కటి మాట్లాడతారు. కానీ ఇది దేశం గురించి వచ్చారక దీనికి ముందుకు రాకపోవడం అనేది ఇది చాలా అంటే చాలా బాధాకరం విషయం. మిగతా వాటికి కులాలు, మిగతా వాటి గురించి అని ముందుకు వచ్చేవాళ్ళు ఎట్టాటోటి గురించి ఎందుకు రాకపోవడం? ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు మనకి ఏంటంటే ఇది జరిగింది ఏంటంటే, ఈ నష్టం ఏంటంటే మొత్తం దేశానికి కూడా ఒక చెడ్డ పేరుగా వస్తుంది. అదే కదా, దీనివల్ల దేశం మొత్తం నష్టపోయే సూచనలు ఉంటాయి. ఉగ్రవాదులు కనుక ఇలానే ఇంకా వచ్చారంటే ఏంటంటే వీళ్ళని ఇంతటితోనే మనం అరికట్టాలి. ఈ దాడుల్ని జరగకూడదు. కాబట్టి ఇది జరగకూడదు అంటే ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవ్వాలి. వాళ్ళ మీద మనం ప్రతిస్పందించి వాళ్ళు చేసిన ఈ దారుణాన్ని మనం తిప్పికొట్టాలి. వెంటనే తిప్పికొట్టకపోతే మళ్ళీ మనకే దెబ్బ అని చెప్తున్నాం. ఏ సినిమా ఫీల్డ్ కానివ్వండి, ఏ డిపార్ట్మెంట్లు అయినా కానివ్వండి, ఎవరైనా కూడా మీరందరూ కూడా ఆర్మీకి మద్దతు తెలుపుతూ ఈ దాడిని ఖండిస్తూ, మీరు కూడా మీకు తెలిసినటువంటి వాళ్ళని, మిలిటరీకి వెళ్ళే పిల్లల్ని ప్రోత్సహిస్తూ అందరూ కూడా మన దేశ డెవలప్మెంట్ కోరుకోండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలా, సపోర్ట్ చేయండి. బాధ్యతలకు ఎవరైతే బాధ్యులు వాళ్ళకి అండగా ఉండాలా, వాళ్ళకి భరోసా కల్పించాలా. పాపము ఒక పిల్లోడు వాళ్ళ తండ్రిని కోల్పోయి ఎంతో బాధతో ఐ మిస్ యూ డాడీ అని ఏడుస్తున్నాడు. అలాంటి పిల్లలకి అండగా ఉండి సపోర్ట్గా ఉండి ఒక భరోసా కల్పిస్తే అందరికి ఒక సంతోషంగా ఉంటుంది. అలా కాకుండా ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటే, సెలబ్రిటీస్ హీరోల దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి సపోర్ట్ చేయడానికి. ఇంకా పెద్ద వాళ్ళు తలుచుకుంటే ఇంకా 100 మంది సైనికుల్ని తయారు చేయగలరు. ఎందుకంటే వాళ్ళు మంచిగా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేసి ఫైనాన్షియల్ కానీ వాళ్ళకి కావాల్సిన శిక్షణ ఇప్పించగలరు. సెలబ్రిటీస్ కొంతమంది మాట్లాడకపోవడం కూడా బాధాకరమని అన్న చెప్తున్నాడు. ఈవెన్ చిరంజీవి స్టాలిన్ సినిమానే కాదు, ఈవెన్ శ్రీహరి గారు కూడా మంచి మంచి సినిమాలు తీశారు ఇలాంటి వాటి మీద. మన బాలకృష్ణ తీశారు. ఇట్లా కొంతమంది సెలబ్రిటీలు మిలిటరీకి సంబంధించినవి మంచిగా తీశారు. ఇప్పుడు మహేష్ బాబు గారు కూడా మొన్న తీశారు సినిమా. ఇట్లాంటి సినిమాలు కొన్ని ఉన్నాయి. అన్ని అంటే ప్రతి స్టార్ హీరో కూడా కొన్ని దేశం కోసం సినిమాలు తీశారు. కానీ ఈరోజు దేశానికి ఒక చిన్న నష్టం జరిగితే దాన్ని స్పందించలేకపోతున్నారు. అదే బాధ కలిగేది, బాధాకరమని అన్న మాటల్లో చెప్తున్నాడు అనమాట. ఒకటి, ప్రతి ఒక్కరూ కూడా స్పందించాల్సిన విషయాలు ఇవి. వీటిని మనం భయపడుతూ వాళ్ళు ఏదో ఏంది చచ్చిపోతాం, ఎట్టైనా 100 ఏళ్ళకి చచ్చిపోతాం, జస్ట్ ఒక మనిషి సగటు జీవితకాలం 100 ఏళ్ళు, ఎప్పుడైనా ఒకప్పుడు 100 ఏళ్ళు, ఇప్పుడు 50 సంవత్సరాలే. ఎన్నేళ్ళైనా కానీ సగటు మనం 100 ఏళ్ళు అయితే మనకి చిన్నప్పటి నుండి అంటుంటారు కాబట్టి ఇప్పుడు ఎన్ని రోజులు బతుకుతాం అనేది కాదు. దానికి పిరికి పందల్లాగా మనం బతకూడదు. అర్థమైందా? మన కంట్రీకి మనం సపోర్ట్ ఇచ్చుకుంటూ మనం ఎదగాలి అనేది మా కాన్సెప్ట్. ఓకేనా? మీ అందరూ కూడా మీకు
మీరు ఆల్రెడీ ఒక స్థాయిలో ఉంటే మిలిటరీకి వెళ్ళే వాళ్ళని ప్రోత్సహించండి. ఇట్లాంటి ఉగ్రవాద దాడులు జరిగితే మటుకు ఖచ్చితంగా మనం తిప్పికొట్టాల్సిన రోజులు ఇవి. మంచిగా పోకూడదు ఈ రోజుల్లో. మంచిగా పోతే మనకే మనశ్శాంతి లేకుండా చేస్తారని చెప్పాను కదా. అది ఇంకేంటన్నా సుబ్బారెడ్డి అన్న? మనం చెప్పాల్సింది ఇదే, ఉం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలా, ఉం. ఇలాంటి వాటిని జరగకుండా ఖండించాలా. మీరు కూడా అందరికీ సపోర్టు ఇస్తూ మన భారతీయులకి మిలిటరీకి తీవ్ర ఉగ్రవాదాన్ని ఖండిస్తూ ఇలానే ప్రతి ఒక్కరిని మంచి స్ఫూర్తిదాయకంగా మన భారతీయులని ఆర్మీకి వెళ్ళే వాళ్ళని కూడా మంచి క్రమశిక్షణతో మన ఆర్మీలో జాయిన్ చేయాలని కోరుకుంటూ కూడా అందరికీ జై హింద్ అనమాట. జై హింద్. వందే మాతరం. వందే మాతరం. మతాల మధ్య గొడవలు వద్దు, మనమంతా ఒకటే, కలిసికట్టుగా ఉందాం. రెచ్చగొట్టే వాడిని అక్కడే కొట్టి చంపేద్దాం. జై హింద్, వందే మాతరం, జై భారత్. వీఆర్ ఇండియన్స్.